హాయ్ నాన్న. శంకర్, గుడ్ మార్నింగ్ తండ్రి. నీకోసం నువ్వు అన్నావు కదా వ్లాగ్ చేయమని, మాట్లాడుతూ చేయమని. అందుకనే ఇప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకొని షూ వేసుకొని వాచ్ పెట్టుకొని కుబేరా వెళ్తున్నాం. కుబేరా తెలుగు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 30 minutes జర్నీ అనమాట. ట్రైన్లో వెళ్ళి దాని తర్వాత సినిమా హాల్కి వెళ్ళాలి. సరేనా? ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ జంక్షన్ వస్తుంది. సర్కిల్, జంక్షన్ కాదు సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనం ఫస్ట్ బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ ఏది దగ్గరలో ఉంటే దానికి వెళ్ళాలి. ఇప్పుడు సిగ్నల్ పడింది కదా, వెళ్ళటానికి లేదు మనం. కాబట్టి ఇక్కడ మనం ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేసి రోడ్ క్రాస్ చేయడానికి వెయిట్ చేయాలి. అది గ్రీన్ అయినప్పుడు మాత్రమే మనం రోడ్ క్రాస్ చేయాలన్నమాట. బస్సెస్ చూడన్నీ ఆగుతున్నాయి. గ్రీన్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. థియేటర్ ఉండే ప్లేస్ బ్లాక్ టౌన్. ఆ ప్లేస్కి ట్రైన్స్ కనుక అవైలబుల్గా ఉంటే ట్రైన్లో వెళ్ళాలి, లేకపోతే బస్సులో వెళ్ళాలి. బస్ స్టేషన్, ఇది బస్ స్టాప్, ఇది రైల్వే స్టేషన్ ఎంట్రీ. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది బ్లాక్ టౌన్. ఓ, ట్రైన్స్ ఏమీ లేవు నాన్న. Trains today, no trains. Why? It's a planned track maintenance, so you can use the bus. Track maintenance. Oh, okay, thank you. Okay, so మనం వెళ్ళాల్సిన బ్లాక్ టౌన్ 17 minutes. సో మనం వెళ్ళాల్సింది బ్లాక్ టౌన్ స్టేషన్ 17 minutes B4 నుంచి ఉందన్న. ఇప్పుడు మనం పరిగెత్తాలి. సరే, బస్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నీకు చూపిస్తా, సరేనా? నా ట్రైన్స్ పనిచేయట్లేదు కదా, అందుకని ఈరోజు చాలా బస్సులు ఉన్నాయి. రష్ మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, మనం మన బస్ కోసం వెయిట్ చేయాలి. మన బస్సు ఏంటో తెలియదు, సో మన బస్ కోసం వెయిట్ చేయాలి. వీళ్ళు అక్కడ వచ్చే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. మనకి అందరికీ బస్సులు మారడం, ట్రైన్స్ లేదా బస్సులు మారినాయి కదా, వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి అని. ఇట్స్ ఎక్స్ప్రెస్ సర్వీస్, రైట్? First stop Blacktown. బ్లాక్ టౌన్, రైట్? First stop Blacktown.
కొన్ని స్టాపుల్లో ఆగుతూ ఉంటాయి, కానీ ఇది మనకు డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ బ్లాక్ టౌన్. బస్ ఇప్పుడు స్టార్ట్ అయింది, 11 o'clock అయితే చూద్దాం ఏంటి బస్సులు కదా సరేనా. ఇది రైల్వే స్టేషన్, ట్రైన్ స్టేషన్. ఇది బస్ స్టాప్ అనమాట, ప్లాట్ఫామ్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మ్యాప్ చూసుకొని మన థియేటర్కి ఎట్లా వెళ్ళాలనేది మ్యాప్ చూసుకొని వెళ్ళాలి. ఇది ఈ స్టెప్స్ నుంచి మనం ట్రైన్ స్టేషన్కి వెళ్ళచ్చు. ఇది ట్రైన్ స్టేషన్, బ్లాక్ టౌన్ ట్రైన్ స్టేషన్. ఈ స్టెప్స్ ఎక్కాలి, స్టెప్స్ ఎక్కి ఆ సైడ్కి వెళ్ళాలి. మనం రోడ్డుకి సైడ్ ఉన్నాం. స్టెప్స్ నుంచి ఆ సైడ్కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, ఆ బిల్డింగ్లోనే మన థియేటర్. మధ్యలో బొమ్మలో ఉందని నేను నువ్వు వచ్చిన తర్వాత కొనుక్కుందాం, సరేనా. అన్నీ చాలా ఉన్నాయి. సో ఇదే అనమాట మన మాల్ నుంచి ఇప్పుడు మనం మాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడాలి మన థియేటర్ ఎక్కడ ఉంటుందో. సినిమా కుబేరా తెలుగు, డేటు 2nd టైం. ఓకే, ఇది మాల్ లోపల అనమాట. అంటే ఇక్కడ ఏముంది చూడు, డోనట్స్. ఇవన్నీ మాల్లో. ఇప్పుడు మన సినిమా ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. దీనికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా, అందుకు నాకేం తెలియదు. ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి, ఆ మార్కింగ్స్ చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లోర్లో ఉంటుంది అనేది మనం వెతుక్కోవాలి. వెతుకుతూనే ఉండాలి దొరికేంత వరకు. ఇది బాగుందా, నా భలే ఉందిరా. నువ్వు వచ్చినప్పుడు వద్దాం, సరేనా. ఇటు సైడ్ ఓకే. సో మనకి టైం ఉంది కాబట్టి కొద్దిగా మనం అటు ఇటు చూసుకొని ఏమున్నాయి అని, నీకోసం ఏమేమి ఆడుకోవచ్చు, ఆడుకునేవి ఏమైనా ఉన్నాయా అని చూసి
నువ్వు వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చేద్దాం. భలే ఉందిరా. నువ్వు వచ్చిన తర్వాత ఏదైనా సినిమా వచ్చిందనుకో ఇక్కడే బుక్ చేసుకొని ఇక్కడికి ముందుకు వచ్చి ఆడుకుందాం. ఇక్కడ నీకోసం చూడు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. నీకోసమే ఇవన్నీ పెట్టించా. నువ్వు వచ్చినప్పుడు ఆడుకోవడానికి రెడీగా ఉంటాయి అని చెప్పి నీకోసమే పెట్టించా బంగారు తండ్రి. What are you doing here, man? You gotta wait. No, you can't sit down like that. You have to do this like ఇంకా కప్పదు కప్పే. Is your friend coming? బాగుంది కదా ఇక్కడ. అక్కడ నుంచి ఇవన్నీ మనకి రెస్టారెంట్స్ అనమాట. అన్నీ నువ్వు వచ్చినప్పుడు అన్నీ ట్రై చేద్దాం, అన్నీ తినేద్దాం, సరేనా? బాగుంది కదా తండ్రి ఇది. మనం ఇండియా వెళ్ళిన తర్వాత ఇట్లా వేసుకుందాం ఇంట్లో, సరేనా? నువ్వు నేను ఇదంతా వేసుకుందాం పెయింట్ ఇంట్లో. ఇదనమాట ఇందాక ఇట్లా వచ్చాం కదా కింద నుంచి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాం. అటు సైడ్ మన థియేటర్. ఓకే, సినిమాకి వచ్చాము. సినిమా థియేటర్ హాల్స్ అన్నట్టు ఇది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా యాప్లో ఉన్న టికెట్ చూపిస్తే అలౌ చేస్తారు. మనకి ఏదైనా కావాలంటే కొనుక్కొని తినచ్చు. ఓకే, ఇప్పుడు మన సినిమా ఎక్కడ, ఏ స్క్రీన్ అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ చాలా స్క్రీన్ 2, ఇది సినిమా నెంబర్ 2 అంటే స్క్రీన్ 2, ఇది 3. చాలా ఉన్నాయి నాన్న. మన స్క్రీన్ ఏదనేది ఇక్కడ డిస్ప్లే చేయలేదు, మనం చూసుకోవాలి, యాప్లో చూసుకోవాలి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మొత్తం చూపిద్దామని. నిన్న తమిళ్ వెళ్ళాం కదా, అది వేరే థియేటర్. దాంట్లో మన సినిమా నెంబర్ 5. ఇక్కడ ఏంటో మనకి తెలియదు, యాప్లో అప్డేట్ అయిందేమో ఒకసారి చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్ స్క్రీన్, ఇది మేబీ పెద్దదై ఉండొచ్చు, బిగ్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు మనం చూసేది చిన్న స్క్రీన్. ఇక్కడ డిస్ప్లే ఎక్కడా లేదు. ఒకసారి యాప్లో చూసుకొని, యాప్లో కనుక అప్డేట్ ఇస్తే మనది ఏ స్క్రీన్ అనేది చూసుకొని అప్పుడు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం, సరేనా తండ్రి? యాప్లో అప్డేట్ అయింది. మన స్క్రీన్ 8 ఎక్కడ ఉంది? ఇదే మనది స్క్రీన్ 8, సినిమా 8, స్క్రీన్ 8. ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత
మనం వెళ్ళిపోయి సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిగా సేపు బయటికి వెళ్ళి కొద్దిగా డబ్బులు ఖర్చు చేసుకొని, ఎక్కువ సేవ్ చేసుకోకూడదు కదా, కొద్దిగా డబ్బులు ఖర్చు చేసుకొని వద్దాం, సరేనా? నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆడుకోవటానికి ఎక్కడ బాగుంటాయో అక్కడ తినటానికి, అందుకని నేను ముందు ట్రై చేసి అన్ని చోట్ల తిని ఎక్కడ బాగుంటుందో అప్పుడు నేను అక్కడికి తీసుకున్నాను, సరేనా? పెప్సీ, కోకోకోలా, ఇది మెక్సికన్ రెస్టారెంట్, చాక్లెట్ బార్, గ్రిల్డ్. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ లేవు. బర్గర్ $3.5, సో చీప్. We love burger. శంకర్ అండ్ నాన్న లవ్స్ బర్గర్. మనం ఎక్కడే తింటాం. ఆస్ట్రేలియాస్ ఫేవరెట్ నగెట్. నందూస్. ఇది పార్కింగ్ ప్లేస్. నువ్వు నెక్స్ట్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తర్వాత కారు తీసుకుంటే ఇక్కడ పార్క్ చేసుకొని సినిమాకి వెళ్ళాలి, సరేనా? అంటే ఇందాక ఇచ్చోళ్ళే నాన్న బౌలింగ్ కూడా ఉందిరా. బౌలింగే మనకే. నువ్వు మొన్న ఆడావు కదా, ఇన్ఫోసిస్లో ఆడావు కదా బౌలింగ్, అది ఇక్కడ కూడా ఉంది. ఇద్దరం వచ్చినప్పుడు ఆడదాం. ఇదే బాగున్నా ఇంటి దగ్గర మాల్ కంటే. ఇంటి దగ్గర మాల్లో బౌలింగ్ లేదనుకుంటా. నువ్వు వచ్చినప్పుడు మూవీస్ లేకపోయినా కానీ ఇక్కడ ఆడుకోవటానికి అయితే వద్దాం, సరేనా? టైమ్ జోన్ టాయ్స్, సో చీప్. అన్నీ బెంగళూరులోనే ఉందా? బెంగళూరులో ఉంటాం ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బెంగళూరులోనే ఆడావు కదా. ఓకే వద్దులే, సరేనా? ఈ మాల్ వద్దులే మనం.
వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చేసాం. మళ్ళీ సినిమా 8 కుబేరా తెలుగు 12 minutesలో స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ వచ్చేసాం సినిమాకి. చిన్న స్క్రీన్. ఇంకా ఎవరు రాలేదు. ఇంకా 10 minutes ఉంది కదా, ఎవరు రాలేదు. ఇది థియేటర్ సినిమా. మనం చూసుకొని మన సీట్ ఎక్కడ చూసుకొని అక్కడ మనం కూర్చోవాలి. రిక్లైనర్స్. మేబీ ఇక్కడ అనుకుంటా. నాట్ దిస్. చూసుకోవాలి ఒకసారి. ముందు F6 కదా, ఇది ఇక్కడ 1 2 3 4 5 6 కరెక్ట్గా ఉంది. 6. నేను నిన్న షో బుక్ చేసే టైంకి ఇక్కడ ఫ్రంట్లో సీట్స్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ అయితే దగ్గరగా ఉండి సరిగ్గా కనిపించదని చెప్పి ఈ ఒక్క సీట్ ఖాళీగా ఉంటే ఇది బుక్ చేసుకున్నా. రిక్లైనర్స్. బాగుందిరా. దీనికి వద్దాం ఈసారి నుంచి. ఈ థియేటర్కి వద్దాం, సరేనా? మళ్ళీ డింగ్ 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 డింగ్. మళ్ళీ ఒక 10 minutes ముందు వచ్చి మన ఇద్దరం ఆడుకుందాం. ఇందాక దాహం వేస్తున్నాను. 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాయి. ఇవి 2 వాటర్ బాటిల్స్ $11. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈసారి నుంచి బ్యాగ్లో ఇంటి నుంచి వాటర్ పట్టుకొని రావాలి. $11 వాటర్. సో చీప్.
పేరు పెట్టేశారా? రాజా. రాజా అలాంటి ఇలాంటి రాజా కాదు, 10,000 కోట్లకి రాజా. కుబేరా. కుబేరా. ఇప్పుడే నాన్న సినిమా అయిపోయింది, తినడానికి వచ్చాం. ఇక్కడ తినేసి ఇంకప్పుడు మళ్ళీ బస్లో రిటర్న్ టు హోమ్. సినిమా అయిపోయి తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాలంటే ట్రైన్స్ ఉన్నాయో లేదో చూసి, ట్రైన్స్ లేకపోతే బస్సులో మళ్ళీ వచ్చిన రూట్లోనే బ్యాక్ టు హోమ్. బంగారు పని ఇక్కడ నుంచి దిగిన తర్వాత మనం ఇప్పుడు స్టాప్ ఎంకి వెళ్ళాలి. మీ అమ్మతో మాట్లాడుతూ వచ్చాం కదా, అందుకని అక్కడ నుంచి మాల్ నుంచి ఇక్కడికి వచ్చింది నేను తీయలేకపోయా వీడియో. అదిగా సన్సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎంకి వెళ్ళాలి. ఎం ఎం స్టాండ్.